అమ్మాలి వదల వేషాలకి ఎంత విలువ ఉంటుందమ్మా. నీకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మేము ఉంటున్న అపార్ట్మెంట్ అండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కార్వేట్ నగరంలో బంగారమ్మ జాతర, అందుకని మేము కార్వేట్ నగరం వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తూ మా అమ్మని మా చెల్లెల్ని పికప్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు పిల్లలకి స్కూల్ ఉందండి, అందుకని పిల్లల్ని తీసుకొని వెళ్ళడం లేదు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల అంటే ఈవినింగ్ 4 or 4:30 అంతా మేము తిరుపతికి వచ్చేయాలి మళ్ళీ. హాయ్ చెప్పు. ఎంతవరకు వెళ్తే ఏమి జాతర? ఏం జాతర? ద్రౌపదమ్మ జాతర, గంగ జాతర, గంగమ్మ జాతర, ద్రౌపదమ్మ జాతర, బంగారమ్మ జాతర, అదే అడిగేది. అవునా, సరే వెళ్తే అమ్మవారిని అడిగినాను చెప్పండి. మీ సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని కోరుకోండి. ఎవరు మాట్లాడినారండి ఇప్పుడు దాంట్లో? నేను చెప్తాను, నేనే వాయిస్ ఓవర్ పెద్దనాని హాయ్ చెప్తానా? ఓయ్ బాగుంటుంది మొన్న గోదావరి చేపలు అమ్ముతా ఉన్నారు చూడండి. రాయల్ చెరువు దగ్గర చేపలు కాదా? ఇక్కడ పట్టినట్టు కాదు. ఇది రాయల చెరువు అండి. ఇక్కడ నీళ్లు చూడండి ఎంత ఫుల్గా ఉందో. ఈ రోడ్డు పక్కనే చేపలు అమ్ముతూ ఉంటారు. ఇంకొంచెం దూరం వెళ్తే శ్రీశక్తి పీఠం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ శ్రీచక్రం ఆకారంలో గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదండి, అదే శ్రీశక్తి పీఠము. ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి. ఇక్కడ ఎంట్రన్స్ శ్రీశక్తి పీఠం ఎంట్రన్స్. అది కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వాళ్ళదండి ఇది శ్రీశక్తి పీఠము. ఇక్కడ రోజు పూజలు, హోమాలు, అభిషేకాలు జరుగుతూ ఉంటుంది. ఇంకా కుర్తాళం స్వామి వారిచే మంత్రోపదేశాలు కూడా ఇస్తూ ఉంటారు రోజు. ఈ గుడిలో ప్రత్యంగిర అమ్మవారు, వరాహి అమ్మవారు ఉంటారండి. కార్వేట్ నగరంకి వెళ్ళాలంటే పుత్తూరు పై నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇట్లా పచ్చికాపలం నుంచి కూడా రావచ్చు. మేమైతే ఎక్కువ పచ్చికాపలం నుంచే వెళ్తూ ఉంటాము నగరంకి. గుర్తు చేస్తాను శివ. తెలియదు, నేను పెళ్ళైన బ్రాంచ్ ఒక 10 రోజులు కూడా ఇక్కడ వచ్చి దాన్ని ఢిల్లీలో అప్పుడు వచ్చున్నాను. అంతవరకే కానీ నేను ఎప్పుడు అప్పుడు గెస్ట్ లాగా వచ్చిపోయేదాన్ని. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే వాళ్ళు మనకే పొట్టకలాడుతూ ఉంటుంది కదా నగరం నగరం అని. ఆడుండే వాళ్ళు పాపం అందుకే రాలేదు. అదే ఎప్పుడు మీ నాన్న అసలు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ తర్వాత అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటాను. మీ నాన్న పోయిన తర్వాత అంతకుముందు ఎప్పుడు తీసుకొచ్చినాడు నాకేం తెలుసు, ఏం తెలియదు. గెస్ట్ వాళ్ళకి కూడా ఇప్పటికి కూడా గెస్ట్నే అనంటే చూడు ఒకసారి. నగరం గెస్ట్ అనువా? నగరం గెస్ట్ అనువా? కోడలు కాదా? కోడలే, ఆ ఊరు కోడలైనా ఎప్పుడు పోయి ఉండి మనకు ఆ విషయాలన్నీ తెలుస్తుంది. తెలుసా? చెప్తా అంటే వినడం తప్పనిచ్చారు. మా అమ్మ చెప్పేది వింటా ఉండేది. ఆమె పుట్టినూరు కాబట్టి అది ఆమె ఉంటే కూడా చెప్పులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి. వాళ్ళ ఆయన ఏదో గంట కట్టినాడంట అక్కడెక్కడ. ఎక్కడ? ఎక్కడ? అది రాజ సంస్థానం పైన అంట, కోటలోనా? కోటలో. ఆయన ఎవరు కట్టకపోతే ఆయనే పోయి కట్టినాడంట. అమ్మమ్మ వాళ్ళ నాన్న మీ తాత ఆయన అట్లా అంట. అదే ఇప్పుడు కూడా కదులుతా ఉంది ముందుకి. అవునా?
ఇట్లా పెట్టావు బాబా ఆడాడు పెడతామా ఇంకేడ పోదు కదా చెప్పులు వదిలేసిపోదామా ఆడబెడితే బాగుంటుంది కదా బాబా ఇబ్బంది లేదా వాళ్ళ ఇంటి ఊర్లో ఏమో తెలియదు అయితే ఊరికి లేదు కదా ఇల్లులో సరే వస్తే బాగా మౌని ఇక్కడే ఈ పక్క ఇక్కడ ఉన్న బంగారమ్మ దేవత బంగారంతో తయారు చేసింది. అప్పట్లో కార్వేట్ నగరాన్ని రాజులు పరిపాలించేవారు. అప్పుడు రాజులు బంగారంతో అమ్మవారిని తయారు చేయించారు. బంగారమ్మ ఈ ఊరి గ్రామదేవత, రాజుల ఇంటి ఆడపడుచు, సాకల వాళ్ళ ఇంటి కోడలుగా చెప్తారు. ఈ ఊరిలో ఉన్న బంగారమ్మ గుడిలో అమ్మవారు రోజు పూజలు అందుకుంటారు. కానీ ఈ బంగారమ్మ మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బయటకు తెచ్చి పూజలు చేస్తారు. అమ్మవారు చాలా అందంగా చూడముచ్చటగా, అసలు 2 కన్నులు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటారు అమ్మవారు. ఇటు పక్కన ఉన్న అమ్మవారు కూడా బంగారమ్మ తల్లి. మట్టితో తయారు చేస్తారు ఈ బంగారమ్మని. మంగళవారం నైట్ మట్టితో తయారు చేస్తారు బంగారమ్మని. అటువైపు ఏమో బంగారంతో చేసిన బంగారమ్మ, ఇటువైపు మట్టితో చేసిన బంగారమ్మ. ఇక్కడ తల మీద పెట్టుకొని తిరిగేది వేగళ్ళ దుర్త అంటారు. ఇది ఈ కుండకి అంతా హోల్స్ ఉంటుంది. పైన వేపాకులు కట్టుంటారు, లోపల కర్పూరం వెలిగించి పెట్టి తల మీద పెట్టుకొని ప్రదక్షిణ చేస్తారు. మనం తిరుపతి గంగ జాతరకు కూడా ఇలానే వేగళ్ళ దుర్త మోస్తాం కదా, అట్లనే ఇది కూడా. నేను తీసేలే, దగ్గరికి వెళ్ళా, లోపలికి వెళ్ళా, నీకు మళ్ళీ సెండ్ చేస్తాను.
బా బ్యాగ్ బ్యాగ్ ఇట్లా తగిలిచ్చారా వీళ్ళంట తీయాలంట. మౌని నిలబడుకో. నన్ను తిడతా ఉన్నావు అనమాట ఇప్పుడు నువ్వు. దారి 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 అని. బేబో ఏమన్నా తీసుకుంటావు బేబో? ఏం తీసుకుంటావు? ఏముంది గాజులు పూసలు దండలు ఇవే కదా. ఏం కొనుక్కుంటారబ్బా మీరా? బేబో బొమ్మలు చూడు బేబో. జ్ఞానాకి బాగుంటాయి బొమ్మలు. ఎలిఫెంట్ అంట. ఎంత ఇది? అన్నీ 100 రూపాయలు అంట ఇవన్నీ. బా నీ కుమారుడికి ఏమైనా పనికొస్తాయా? ఏం లేవా? కీ చైన్స్ నేను సైజెస్ గురించి ఏదంటున్నా. గాజులు తీసుకున్నానికి సైజులు తెలియదే అని. ఇవి బాగున్నాయి, అవి కూడా బాగున్నాయి. సైజులు తెలియదే. సారథ్య అదేమో నాది సైజు. ఒకదానికి అటు ఇటు ఒక కలర్ ఉంది. అయితే 2 ఒకే కలర్ ఉండదు. ఎంత ఏం చూడాలి? 2 బుట్టలు 3 ఇది తీసేద్దాం. క్లచెస్ ఇది పెడదాం. ఇదేదో మల్టీ కలర్. ఇది కూడా బాగుంది. ఇదేదో బాగుంది. ఇది తీసుకునేది ఒకటే. అదే చేసుకోదాన్ని చూద్దాం. ఏదన్నా 30 రూపీస్ ఇవి. అంతసేపు అయ్యమ్మా మామూలు అంతే మనకు. అంటే నగరం పెద్దమ్మ అది కావాలా ఇది కావాలా అది కొనుక్కోండి కొనుక్కోండి అంటది. ఈ ఫ్లేవర్ బాగుంది కదా.
ಎಲ್ಲ ಫೋನ್ ಹೋಗಿಸ್ತಾಗ అమ్మాలి వదలా నిన్ను వదలా పేరెంట్స్ చెప్పండి మా తమ్ముడే నేనే గుర్తించలేకపోయినా ప్రకాష్ నేనే గుర్తుపట్టలేకపోయినా వేషాలకి ఎంత విలువ ఉంటుందమ్మా కరివేటగరం సమస్యగా ఉంది బాగుంది ఉండి నేను తీసుకుంటా ఉంది కదా బ్లాక్ తీసుకో బ్లాక్ ఇదంటే వాళ్ళు బ్లాక్ ఉండరా పోటలా పండి బ్లాక్ చూడ బ్లాక్ మొబైల్ వచ్చింది మనకి బ్లాక్ మొబైల్ వచ్చింది సరే తీసుకుంటావు కదా ఇది ఇలాంటివి తీసుకోలేవు బాగున్నాయి కదా డిఫరెంట్
నేను డైరెక్ట్గా అది ఇరుక్కుంటుంది. 4 తీసుకో. బాగుంది కదా? ఇది బాగుందా మనక్క? బాగుంది లేవా? బాగుంది, డిఫరెంట్. గాజులు పెట్టుకోండి. బాగుందా? బాగుంది. చాలా ముడి బాగుంటాయా? కొట్టుకోరు కదా అంతా. 2 వేస్తారులే వీళ్ళు. నాకు నీకే నాకు ఒకటి ఏదైనా కాంటే తీసుకోమని ఒకటి తీసుకో. ఒక జత వీళ్ళు వస్తారు పద్దు వీళ్ళు అనస్పట్టని పిలుచుకొచ్చినారు నన్ను. శివ వచ్చినాడు, బాగుంది కదా అక్క. ఇట్లా తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ తీసుకోవచ్చు. టెన్నిస్ వాళ్ళకి ఇది సారథ్యాకి అదే ఏదో తీసుకోండి. ఇంకోటి తీసుకోమంటావా? అదే మా ఇద్దరు నైటీకి మా నువ్వు పక్క పెట్టేమా. ఎన్నుండి అది వాళ్ళదే. ఇంకోటి తీసుకునే ఇద్దరు చెర్రెండు ఇంకోటి ఇంకేదో చూడు తీసుకోలేము. బాగుంది ఇది ఈ కలర్లో ఇచ్చేసి వేస్తారంట. బాగాలేదా? వేస్తారు హీరోని కదా. ఒకసారి ఇట్లా ఇది ఈ కలర్ చూడు. ఈ కలర్ బాగుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది మనకి వేస్తే వల్ల. బాగాలేదా? డాల్ డాన్సింగ్ ఇది తీసుకున్న ఆకులు ఇది ఇచ్చేస్తాను. ఎక్కడ ఇవన్నీ ఆయనకి ఇచ్చేసి ఇంట్లో అయితే అన్ని వాడుకుంటారు. అది వాడుకుంటారు, అది కూడా వాడుతారు. ఇంట్లో అయితే ఇంట్లో పెట్టుకుంటా. అయ్యో మళ్ళీ నీ ఫోన్లో బాగానే కదా, నీది ఆధార్ కార్డులు ఉన్నాయి, ఫార్వర్డ్ చేయవా? అన్నకి నేను పెట్టేసినా పర్లేదు. అదే సాధించాను. కూర్చోబెట్టి పూజలంతా చేసి 500 ఇచ్చి డబ్బులు మళ్ళీ నాకు ఇవ్వద్దండి, మీరు ఎత్తుకోబడి నేను అంత దాన్ని కాదు దండం పెట్టేసి పంపించేసాను. పెట్టేదని తెచ్చినాడంట. అప్పట్లో పరిస్థితి 500కి అమ్మవారిని మా తాత దగ్గరికి కొని పంపించారు. అప్పుడు వాళ్ళు కూతురు పెట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? చిన్నదారాళ్ళు. మా మీ తాత దగ్గరికా? మా చెప్పు మా. బంగారం మేడాడు తిరుగుతా ఉందో పాపం. ఇంట్లో వరుసగా పడిపోయారంట. మా అమ్మ కూడా చెప్పేది కదా, అదే చెప్పిన మీ అమ్మ చెప్పు ఎవరి గురించి, ఈ పక్క మీ సందులో గురించి ఆ సందులో గురించి అందరూ చెప్పేదాన్ని.
సాయంత్రం వరకు ఎత్తుకొని పోయి దర్శనం చేసుకొని వచ్చి పొట్టేళ్ళు అట్టట్టే కుట్టి పోసేస్తుండొచ్చు. ఇంకా అడిగితే అడుగుతా ఉంటే నేను ఇంకా నాగేమో ఫోన్ చేశాను. మళ్ళీ వెళ్ళాడంట వాడు గొడవలు. మళ్ళీ గొడవలకి వెళ్ళాడంట. ఇంటికి ఎంత పోలీసులు అవునా అవునా ఇక్కడేనా? దాని వెనకాల వాయిస్ నువ్వు కూర్చొని ఉండేది మా అన్న, నిలబడుకో ఉండేది మా తమ్ముడు, ఇక్కడ మా చెల్లి. ఇప్పుడు నువ్వు చెప్పేసావు కదా సరిపోయింది. నేను చెప్తే అట్లా బాగుంటుందా? నువ్వు మళ్ళీ దాన్ని ఎగ్జేవా ఎడిట్ చేస్తుంది. ఓకే తీసుకో వదిందిరా. వచ్చి సంవత్సరం వస్తా అంటే కానీ ఎందుకో మనిషి రాబోద్దు అనుకున్నాను. దేవుడు తప్పించేసిందని అనుకోలేదు అసలు. అనుకోలేదు. ఫస్ట్ మళ్ళీ బయలుదేరి పోవాలని అనుకోలేదు. నేను పొద్దున మౌనిగా చెప్పిన రాలేదు, ప్రాబ్లం రాలేదు. ఇక్కడ చూడ క్లైమేట్ మారిపోతుంది బా. ఈ యువతలు చూడ ఈ కొమ్మ మొదట్లో ఏం బా ఇక్కడ ఇంకా మొదట్లోకి రా. ఆడ పైన నీ చేయి దగ్గర లేదు కదా, లేదు పచ్చి వెనకాల ఉన్నాడు కదా. వెనకాల ఆడుతున్నాడు ఇంట్లో కాయ. ఏడ్పించిందంట ఫస్ట్ కదా బానక్క. ఇప్పుడు నవ్వడమే దేనికైనా నవ్వుతా ఉండే పని. కొందరు నవ్వురే అమ్మని ఉంటారు. ఇదే పెట్ల మీద కూర్చున్నప్పుడు వాడు వద్దని చెప్పి మా చాలుగానే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది తిట్టండి, తిడతా ఉంటే అదొకటి జాగ్రత్త ఎక్కువ. జాగ్రత్త. ఇంత సాహసం చేసినాడు. చెల్లి కోసం చేయకపోతే అలా ఎత్తాలన్నమాట కుర్చీ. మనక బయలుదేద్దాం మనక. బా రా బా. పిల్లకాయలకు వచ్చేస్తారు, ఇంకేం లేదా? నేను వేసుకోమా.